కొత్త తెంగేస్తాను. మున్నబయ్యా ఆయన కాలిన్ భయ్యా. తెంగేస్తాను, అందరి అమ్మల్ని తెంగుతాను. మున్నబయ్యా వీళ్ళమ్మ మీకు నాయనమ్మ అవుద్ది. లవడ లలిత్, లవడ లలిత్, లవడ లలిత్. భయ్యా తీసుకోండి. Cheers. లవడ లలిత్, లవడ లలిత్. అరే 1 2 3 4. ఎర్రిపోక అంతకు మించి కింద కలుకో, అది నా కుత్తలో బొక్క. భయ్యా మరీ నేను అంత ఎరుపుకుని కాను. గొద్దల పక్క నాకు తెలీదే ఏంటి? ఎన్నోసార్లు నన్ను దెంగారుగా. భయ్యా 5 బొక్కలు పడ్డాయి. నాకు మూడలేదు. అరే నీకు మూడొచ్చినప్పుడే నా మీదకి ఎక్కి దింగేస్తావు. ఇవాడు నాకు మూడొచ్చిందంటే ఎగదొప్పుతున్నావు. దీనమ్మ ఈ నాన్నలు ఉన్నారే, లైఫ్ని చాలా కంట్రోల్ చేస్తారు లంచా కొడుకులు. ఇది కాలేదు భయ్యా. బోసడికి నేను అమరుణ్ణి, ఎర్రిపోకుని కాదు. అవును భయ్యా. చూడు బాబు, ఎరుపుకు పని చేస్తున్నావు. రేపొద్దున స్నానం చేసి తయారుగా ఉండు. నీ దీర్ఘాయుష్ కోసమని పూజ చేయిస్తున్నావు. బొంగు అమరుడట. నువ్వు చాలా విచిత్రమైన మనిషివి. నాతో ఈ విధంగా ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు. అబ్బాయిలందరూ నన్ను చూస్తే బెదిరిపోయేవాళ్ళు. నువ్వంటే బెదిరిపోయే కుర్రాళ్ళు ఎర్రిపోకులై ఉంటారు. నీ అమ్మందెంగా, నీ అక్కందెంగా. ఇంకా ఉందా సరుకు? లేదు. నాన్న నిన్ను కాస్త డిస్టెన్స్లో ఉంచమని చెప్పాడు, లేదంటే నా గుద్ద దెంగేస్తాడు. మొన్న నీ భాష చాలా నీచంగా ఉంటుంది. నేనేమో జీప్లో తుపాకులు పెట్టుకుని తిరుగుతున్నాను. మనిద్దరం కలిసి ఎన్నికల్లో పబ్లిక్ని వెర్రిపోకుల్ని చేస్తున్నావు. నువ్విక్కడ నన్ను నల్ల ముందు అడుగుతున్నావు. ఈ అన్నిటికి మధ్య నీకొకటి నీచంగా అనిపిస్తోంది, అది నా భాష. చాలా నువ్వు అసలు మనిషివా మృగానివా? చెప్పాను కదా సీఎం గారి కూతురుతో సంబంధం పెట్టుకోవద్దని. నువ్వేమో దాన్ని దెంగు వదిలిపెట్టావు. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. పారాయాళ్ళ సంగతి నాకు తెలీదు, కానీ నాకు తెలుసు నువ్వు ఎరిపోకో కాదని. రే ముసలమ్మంట రే బాబాయ్. అరే నేను మున్నాని మాట చెప్పు. అక్కడ రిసెప్షన్లో నేను నిన్ను హృతిక్ రోషన్లా చేసి డాన్స్ చేయించాను. మస్తు ఎంజాయ్ చేసావు కదా. కానీ పూక నువ్వు నన్ను దెంగడానికి రెడీ అయ్యేవేంట్రా? ఇది కరెక్ట్గా లేదు కదా. అందుకే ఇప్పుడు నేను నిన్ను గుద్దంతా పగలు దెంగడానికి వచ్చాను. ఏదైనా చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగూ నేను లేపైపోతున్నాను కదా, నీ కోరిక తీరుస్తాను. నేను ఒకటి చెప్పాలి. అలాగా చెప్పు. నువ్వు బాసడి గాడివి, నీ బాబు బాసడి గాడు. ఒక నిమిషం, ఏమన్నా? నీ బాబు. అలాగా, మొదటి నుంచి నువ్వు బోసడి గాడివి, నీ బాబు బోసడి గాడు, మీ తాత బోసడి గాడు, మీ అమ్మ నాన్న బోసడి గాడు. మా అమ్మ నాన్న ఏమనుద్రా ఇర్రిపూక. మా అమ్మది చాలా డీసెంట్ ఫ్యామిలీలా లంచా కొడక. మా నాయనకి నువ్వంటే గౌరవం అప్ప. నేను చెప్పిన మీ దద్దకి నేనంటే ఎందుకంత గౌరవం? మీ దద్ద ఉన్నాడే సగం ఉంటాడు. ఊకులోది నాకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి ఎవడిస్తాడంట? తమాషాగా అంటున్నాను. తమాషా అయిందే. సరే వదిలే, వచ్చిన పని గురించి మాట్లాడదాం. మీ దద్ద ఉన్నాడే
తను దెంగాలనుకున్నప్పుడు నిత్యం తీసుకెళ్తాడా లేక తనే పైకి ఎక్కుతాడా? నీ అమ్మ అరే వాడు నిన్ను ఏడిపిస్తున్నాడు అంతే. నీ ఫ్రెండ్ కాబట్టి నోరు మూసుకున్నా మా ఊళ్ళో ఉండవు. ఎక్కువ తక్కువ మాట్లాడితే అమ్మని దెంగేస్తా కొడక ఏమనుకుంటున్నావా? దానికి కూడా నిత్యనైతే కావాలి కదా. రే ఇలా చూడు, ఏంటంటే మా ఇంట్లో ఒక కసక్కుంటుంది, భలే హాట్గా ఉంటుంది, మీ దత్తాన్ని పిండి పరదెంగుతుంది. అరే వాడు నీ ఫ్రెండ్ మీ ఇద్దరికి నాన్నలైతే ఉన్నారు, నాకు లేడుగా నేనేం చేయాలి? మీరు అనవసరంగా గొడవ పడుతున్నారు. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు, మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు. ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా? అబే మీ అమ్మకి దెంగుడంటే ఇంత కుతిగా ఉంటే దానికి బోకని పేరు పెట్టు, పడుకుంటాదే. బాగా చెప్పావురా. వాళ్ళు కాదు, అందరూ చీప్ టైప్ వాళ్ళే. నాకు దెంగడానికి ఆడద కావాలి, ఎవరైనా సరే. మొన్న గారు, నాకు మీ చాయిస్ తెలుసండి. ఎవరినైనా పంపిస్తావా లేక నిన్నే ఇక్కడ పండబెడతాంగనా?